నేను చెప్తున్నా తమ్ముడా, ఉద్యోగం లేక నువ్వే లాటరీ కొడుతున్నావు అనుకో. విశ్వాసం గల్లోడు ఏమంటాడో తెలుసా? తనకే ఉద్యోగం లేదు. విశ్వాసం గల్లోడు దేవుని యందు అనుకున్నాడు ఏమంటాడో తెలుసా? అన్నా, ఈరోజు నాకు జాబ్ లేదు, కానీ ఒక రోజు నాకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు నాకు జాబు కాదు, నేను 10 మందికి జాబులు ఇప్పిస్తాడు నా దేవుడు. అది ఎప్పుడు జరిగిద్దా అని ఎదురు చూస్తున్నాను. నన్ను ఆగు, కాస్త తపన తగ్గించుకో. విశ్వసించావుగా, రెడీ చేయాలిగా, నీ ముందుకు ఆ సీన్ రప్పించాలిగా, అది నీకు అప్పచెప్పాలిగా. కొద్దిగా టైం టేకింగ్ అన్నమాట. విశ్వాసంతో చెప్తున్నా. నువ్వేమో మమ్మల్ని ఓదార్చడానికి చెబుతుంటావు ఇట్లాంటి మాటలు, విన్నప్పుడేమో బాగానే ఉంటుంది, మళ్ళీ ఇంటికి పోగానే మా ఏడుపు కొట్టు బతుకు మాకు మళ్ళీ అదే అవుతుందండి. హలో, నేనేం నన్ను నమ్మమని చెప్పానా? అబ్రహాం ఎవరిని నమ్మానో, షాలేమురాజు ఎవరిని నమ్మానో వానిని నమ్మమని నీకు చెప్తున్నాను నేను. కానీ గుర్తుపెట్టుకో, ఒకనాటికి నువ్వే రాకపోతే అప్పుడు అడుగు, వస్తావు.